రాముడు ధర్మం తప్పడు. ఏదో ఉంది ఇద్దరి మధ్య సంధిలో, అదే ధైర్యం. రాముడిలాంటి పౌరుషవంతుడు, రాముడిలాంటి విలుకాడు, రాముడిలాంటి ధనుర్ధరుడు లోకంలో ఇంకొకడు లేడు. మీ తమ్ముడంత తెలివైనవాడు లేడు. చాలా తెలివైనవాడు సుగ్రీవుడు. తగినంత పరిశీలనం లేకుండా రాడు. నిజం కూడా ఆయన ఏం రాముణ్ణి అంత తొందరగా ఏం నమ్మేయలేదు యుద్ధానికి వెళ్ళడానికి. వాలితోటి అనేక పరీక్షలు చేశాడు. మా అన్నయ్య 7 సాలవృక్షాలు ఇక్కడికి వచ్చి సాలవృక్షాన్ని ఊపుతాడు, ఆకులన్నీ రాలిపోతాయి, ఏది బాణం వేసి కొట్టు అన్నాడు. అంటే రామచంద్రమూర్తి 7 సాలవృక్షములను కొట్టి పాతాళానికి వెళ్ళి బాణం మళ్ళీ పైకొచ్చి మళ్ళీ అమ్ముల పొదిలోకి చేరింది త్రుటిలో. రామ బాణం యొక్క వేగం మీద నమ్మకం కుదిరేకెళ్ళాడు యుద్ధానికి. అందుకే వాలి కూడా రామబాణ వేగాన్ని చూడలేకపోయాడు. వక్షస్థలంలో గుచ్చుకుంది, వీపులో గుచ్చుకోలేదు. అయినా ఆయన నరుడు. వాలి వానరం జంతువు, చాటు నుంచి కొట్టచ్చు, ఉచ్చేసి కొట్టచ్చు, చెట్టు చాటు నుంచి కొట్టచ్చు, ముందు నుంచి కొట్టచ్చు. అది నరుడికి ధర్మం. వేట అది జంతువు కాబట్టి ఎలా అయినా కొట్టచ్చు. బాణం వక్షస్థలంలో గుచ్చుకుంది. మీరు రామాయణం పరిశీలించండి. అంటే రాముణ్ణి చూశాడు వాలి, కానీ రామ బాణం యొక్క వేగం అది తప్పుకోవడం కుదరదు. పడిపోయింది, వక్షస్థలం మీద గుచ్చుకుపోయింది, పడిపోయాడు. ప్రాణం ఉంది. మనం అడగక్కర్లేదు. వాళ్ళు అడిగాడు, ఎన్నో ప్రశ్నలు అడిగాడు. నువ్వు ధర్మం తప్పావు, నా గోళ్ళు పనికిరావు, నా చర్మం పనికిరాదు, నీకు నాకు యుద్ధం లేదు, నేను నీ రాజ్యంలోకి రాలేదు, ఎందుకు నన్ను చంపావు, ఏ కారణం చేత బాణం వేశావు, చెట్టుచాటు నుంచి ఎందుకు కొట్టావు, ఇది అధర్మం కదా, ఇది అన్యాయం కదా, నువ్వు ధర్మాత్ముడు అన్న పేరు నీకు ఎలా నిలబడుతుంది? ఇన్ని ప్రశ్నలు వేస్తే రాముడు జవాబు చెప్పాడు అన్నిటికీ. చెప్పాక 2 చేతులు ఎత్తి నమస్కారం చేశాడు. నీలాంటి ధర్మాత్ముడి చేతిలో వెళ్ళిపోతున్నాను చాలన్నాడు. కాబట్టి మనం చెప్పక్కర్లేదు తీర్పు, వాలే చెప్పేశాడు రాముడు ధర్మాత్ముడు అని.